శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్యంగా కుంకుమ నీళ్ళతో ఈ విధంగా చేస్తే చాలు, మీరు ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడుతున్నారో వారు తప్పకుండా మీ సొంతమవుతారు. ప్రతి ఒక్కరూ కూడా బంధం దూరం అవుతున్నారని సఫర్ అవుతూ ఉన్నారు కదా. ఇప్పట్లో లవర్స్ అయినా, భార్యాభర్తలైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా అవనివ్వండి, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనమాట. మీరు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు, కేవలం 24 గంటల్లోనే మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు. వెరీ పవర్ఫుల్ పరిహారం అనమాట. ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట. ఎవరైనా సరే ప్రయత్నించుకోవచ్చు. ఇది మంచి కోసం మాత్రమే చేసుకోవాలి. రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కుంకుమ నీళ్ళతో ఉన్నటువంటి పరిహారం కేవలం 24 గంటల్లో మీరు కోరుకున్న వారిని మీకు వశం చేస్తుంది. మీరు ప్రాణంగా ప్రేమించే వారిని 24 గంటల్లో మీరు వారు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. అంటే మిమ్మల్ని బ్లాక్ చేసిన మీ పర్సన్స్ మళ్ళీ మిమ్మల్ని వాళ్ళంతట వాళ్ళే అన్బ్లాక్ చేసి వాళ్ళంతట వాళ్ళే మీతో మాట్లాడాలన్నా ఈ పరిహారం అనేది, ఈ కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం అనేది చాలా బాగా యూస్ అవుతుంది. లవ్ పార్ట్నర్ అయినా, ఎవరినైనా సరే అట్రాక్ట్ చేయడానికి ఈ కుంకుమ నీళ్ళు అనేవి చాలా బాగా బాగా పనిచేస్తుందన్నమాట. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, లేదంటే ఫ్రెండ్స్ కోసమైనా, రిలేషన్షిప్ కోసమైనా, ఎవరి కోసమైనా చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. కొత్తగా రిలేషన్ ప్రారంభించడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీకు చాలామంది కూడా బంధంలో, భార్యాభర్తల బంధంలో విపరీతంగా గొడవలు పడుతున్నారు. అస్తమానం గొడవలే, అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ చీటికి మాటికి గొడవలే, అడుగడుగున కూడా ఏదో గొడవలు, చికాకుతో ఉంటున్నారు. ఇంతమందిలో ఒకరంటే ఒకరు పడక సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఏదైనా బంధంలో ప్రేమగా ఉన్న వాళ్ళని చూసి చాలామంది కూడా కుళ్ళుకొని వాళ్ళని వాళ్ళు ఎలా అయినా సరే దూరం చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళను కూడా అడ్డు తొలగించేసి మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేసేటటువంటి ఈ కుంకుమ నీళ్ళ పరిహారం అనేది ఎంతో బాగా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. దీన్ని కేవలం మీరు నమ్మకంతో మాత్రమే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ కుంకుమ నీళ్ళతో పరిహారం అనేది డబ్బు కోసం చేసుకున్నా సరే ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. అయితే కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం అంతా కూడా పోతుంది. అయితే మీకున్నటువంటి కష్టాల నుంచి, నష్టాల నుంచి, గొడవల నుంచి, మానసిక బాధల నుంచి కూడా బయటపడగలుగుతారనమాట. కేవలం దీన్ని నమ్మకంతో మాత్రమే చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే కావాలి. స్టీలు, ప్లాస్టిక్ గ్లాసుతో ఈ పరిహారం చేస్తే ఫలితం ఉండదు. ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కుంకుమ వేయండి. ఇప్పుడు ఆ గ్లాసు నిండుగా వాటర్ను పోయండి. మీ ఇంటిలో పూజించిన తులసి చెట్టు ఉంటే ఆ తులసి చెట్టు ఆకుల్ని ఆ గ్లాసులో వేయండి. 2 తులసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో వేరే వాళ్ళ తులసి చెట్టు, మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే వేరే వాళ్ళ తులసి చెట్టు నుంచి అయినా సరే 2 ఆకులు తెంపుకురండి. ఆడవాళ్ళు తెంపకూడదు కాబట్టి మీ భర్త చేతులు కానీ, కొడుకు చేతితో కానీ 2 తులసి ఆకులను తెప్పించుకోండి. తులసి ఆకుల నుంచి తెంపే ముందు మీరు తులసమ్మకి ఇలా నమస్కారం చెప్పుకోవాలి. అమ్మ తులసమ్మ తల్లి, మేము మా సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాము. అందుకోసం ఈ చెట్టు నుంచి ఆకులను తెంపుతున్నామని చెప్పిన తర్వాత మీ భర్త లేదా మీ కొడుకులను ఆకులను తెంపమని చెప్పండి అనమాట. 2 ఆకులను ఆ కుంకుమ నీటిలో వేశాక ఆ గ్లాసు పట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి గదులను తిరగండి. అలా తిరిగిన తర్వాత మెయిన్ డోర్ పక్కన కుడివైపుని గ్లాసును పెట్టేయండి. ఇంటి లోపల వైపే పెట్టాలి. మీ ఇంటిలోనికి వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో తలుపు రెక్క ఉంటుంది కదా, ఆ తలుపు రెక్క పక్కనే పెట్టాలి. ఇలా గ్లాసుని పెట్టి అలా వదిలేయండి.
24 గంటల వరకు అలానే వదిలేయండి. ఈరోజు ఉదయం మీరు 7 గంటల గ్లాస్ అంటే 7 గంటలకి ఈ గ్లాస్కి పక్కన పెడితే మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత అంటే 7 గంటల 5 నిమిషాలు 7 గంటల 10 నిమిషాలు కానీ ఈ గ్లాసును తీయాలన్నమాట. ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఎవరూ తిరగని ప్రదేశంలో లేదా సైడ్ డ్రైనేజీలో పడేయండి. నడిచే దారిలో ఆ వాటర్ అస్సలు పోయకూడదు. ఈ పరిహారం చేశాక స్నానం చేయాలి. ఈ గ్లాసును తీసేటప్పుడు కూడా మీరు స్నానం చేసి ఉండాలి. అయితే ఈ వాటర్ని బయట పడేసిన తర్వాత ఆ గ్లాసుని కడగండి. మీరు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి. అలా కడుక్కొని ఇంటికి రండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ పరిహారం అన్నమాట. ఈ పరిహారం ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రేమికుల మధ్య ఉన్నటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ యొక్క పరిహారం చేస్తారో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి 100% నమ్మకంతో జరుగుతుందని నమ్మకంతో చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.